హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా తందూరి చికెన్ చేసేసుకోవచ్చండి. మనం బయట వెళ్ళి తినే అవసరం లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంతా చేసి చూపిస్తాను. చూడండి, చాలా చాలా బాగుంటుందండి తందూరి. లెగ్ పీసెస్ని తీసుకోండి, వీలైనంతగా లెగ్ పీసెసే తీసుకోండి, లేదంటే వింగ్స్ అయినా బాగుంటాయండి. నేను చూడండి వింగ్స్ లెగ్ పీస్ మిక్స్ ఉండేవి తీసేసుకున్నాను. ఇలా పెద్ద సైజు పీసులను తీసేసుకోండి, మీకు ఎన్ని కావాలని. అందులోకి బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలని. ఒక హాఫ్ చెక్క లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి, ఇప్పుడే వేసుకోండి. సాల్ట్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. వేసేసుకొని బాగా లెమన్ సాల్ట్ని ముక్కలకు బాగా పట్టించేయాలండి. చేతితో చూడండి ఇలా పీసులకి రుద్దుతూ లెమన్ ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టించి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. బాగా చికెన్ బాగా నానగాలండి. ఉప్పు లెమన్ ఎంత బాగా పడితే అంత బాగుంటాయండి. మరొక బౌల్లోకి పెరుగు తీసుకోవాలండి. చిక్కగా ఉండే పెరుగు తీసుకోండి. అలాగే పుల్లటి పెరుగు తీసుకోకండి, కొద్దిగా ఫ్రెష్ని ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే కారం మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. నేను ఒక 2 స్పూన్లు కారం పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి అండి. ఇది వచ్చేసి తందూరి మసాలా పౌడర్ దొరుకుతుంది కదండి బయట, అదైనా వేసుకోవచ్చండి, బాగుంటుంది. లేదంటే ఇంట్లోనే ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కసూరి మెత్తి కొద్దిగా తీసేసుకోండి. ఇలా నలిపేసుకొని కసూరి మెత్తి యాడ్ చేసేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే ధనియాల పొడి ఒక 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఒక చిటికెడు పసుపు. అప్పుడే ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా, కొద్దిగా నేను వేసుకుంటున్నానండి, ఉప్పు తక్కువగా ఉందనేసి. మీరు ఒకటేసారి కావాలంటే ముక్కలకు కూడా వేసేసుకోవచ్చండి. ఉప్పు మొత్తం వేసేసి మసాలాని ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా ఒక మసాలా ముద్దని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లెమను అలాగే ఉప్పు వేసుకున్నాం కదా, ముక్కలు పెట్టేసుకొని తీసుకున్నానండి. మసాలాలని రెడీ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు పీసులకి కొద్దిగా మసాలాని వేసుకుంటూ ముక్కలకు బాగా పట్టించుకోవాలండి. ఒక్కొక్క ముక్కకి ఇలా బాగా నీట్గా రుద్దేసుకోవాలి. మనం ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్ల లోపల కూడా వేసేసుకోవాలండి. మనం ఫిష్ తవా ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు ఫిష్కి ఎలా అప్లై చేస్తామో అలా నీట్గా అప్లై చేసేసుకోవాలండి మసాలా మొత్తాన్ని. ఇలా చూడండి, ఆ ఘాట్ల లోపలికంతా వేసేసుకుని మసాలా మీరు ఎంత బాగా పట్టించారంటే తందూరి చికెన్ అనేది టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మనం బయట హోటల్స్లో వెళ్ళి తింటాం కదా, ఆ టేస్ట్ కన్నా ఇంకా బాగుంటుందండి. నేనైతే డాబా స్టైల్లో చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. మనం స్మోక్ కూడా పెట్టుకోవచ్చండి. ఈ స్మోక్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. బాగా పీసులకి మసాలా అంతా పట్టించేసి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మసాలా పట్టించిన ముక్కల్ని యాడ్ చేసేసుకుందామండి. రెండే వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి, మనకు ఫ్లేమ్ అనేది సరిపోదు. ఎక్కువగా వేసుకున్నామంటే కాలవండి. 1 లేదా 2 వేసుకొని ఇలా 2 సైడ్లు తిప్పేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పైన కూడా ఆయిల్ వేసేసుకొని ఒక 2 సైడ్స్ ఇలా తిప్పుతూ కొద్దిగా నిదానంగా మంటని తగ్గించుకుంటూ కాల్చుకోండి. హైలో కాకుండా మీడియం టు సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని. చూడండి, ఇలా 2 సైడ్స్ పెట్టేసుకోవాలండి తిప్పుకుంటూ. నేను ఇంకో సైడ్ కూడా ఇంకో 2 ముక్కలు వేసేసి మరొక ప్యాన్లో కూడా ఫ్రై చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇలా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలండి. తీసేసుకున్నాం. నాకు ఒక 20 మినిట్స్ పట్టిందండి. నేను ఫ్లేమ్ అనేది చాలా తక్కువలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను. మొత్తం పీసెస్ని తీసేసుకుందామండి. మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, అంత టేస్ట్ ఉంటుంది. మనము బొగ్గులు అనేది తీసుకోవాలండి. బొగ్గు బయట కూడా దొరుకుతాయి కదా, ఒక 2 బొగ్గులు తీసేసుకుని తందూరి పీసెస్ని ఒక ప్యాన్లో వేసేసుకొని ఒక గిన్నెలో బొగ్గు వేసుకొని
కొద్దిగా కాల్చుకున్న బొగ్గులోకి ఆయిల్ వేసామంటే స్మోక్ అనేది వస్తుందండి. ఇప్పుడు ప్లేట్ మూసి పెట్టేసామంటే ఆ ఫ్లేమ్ మొత్తము స్మోక్ మొత్తము ముక్కలకు పట్టి చాలా బాగుంటుందండి. అచ్చం డాబాస్లో ఇలాగే చేస్తారండి. మనం ఇంట్లోనే డాబా స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి తినేయాలని. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి జ్యూసీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. చికెన్ ముక్క అయితే అసలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న దానికన్నా బాగా ఉడికిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.